ఫ్రెండ్స్ ఇది ఐక్యూ నియో 10 ఆల్రెడీ మనం ఐక్యూ నియో 10R చూసాం 25,000 దగ్గర తీసుకొని వచ్చారు. ఇది వచ్చేసరికి 30,000 దగ్గరలో తీసుకొని వస్తారు. 30,000 లోపు మనం ఈ ఫోన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఇది ఇండియాలో ఫస్ట్ ఫోన్ స్నాప్డ్రాగన్ 8S Gen 4 ప్రాసెసర్తో వస్తుంది. దాంతోపాటు దీనిలో Q1 చిప్ కూడా ఉంటుంది. అండ్ వీడియోలో మనం దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం. ఫస్ట్ ఇంప్రెషన్ చూద్దాం ఫోన్ ఎలా ఉంది. బాక్స్ చూస్తే ఇలా ఉంటుంది. నియో 10 అని బాక్స్ మెన్షన్ చేస్తుంది. బాక్స్ లోపల కంటెంట్ విషయానికి వస్తే మొబైల్ ఫోన్ ఉంది. మొబైల్ ఫోన్ తో పాటు కొన్ని డాక్యుమెంట్స్ ఇస్తున్నారు. కేస్ వచ్చేసరికి క్లియర్ కేస్ అయితే ఇస్తున్నారు. కేస్ ఫోన్ కేస్తే లుక్ అయితే ఇలా ఉంటుంది. నెక్స్ట్ బాక్స్ లో మనకి 120 వాట్ చార్జర్ ప్రొవైడ్ చేస్తున్నారు. టైప్ సి కేబుల్ ఉంది. సిమ్ ఇజెక్టర్ పిన్. ఫోన్ కి స్క్రీన్ గార్డ్ కూడా ప్రీ అప్డేట్ వస్తుంది. బాక్స్ లో మీకు అన్ని వస్తున్నాయి. అవుట్ ఆఫ్ ది బాక్స్ మీరు ఏం ఎత్తుకోవాల్సిన పని లేదు. చార్జర్, కేస్, స్క్రీన్ గార్డ్ అన్ని వస్తున్నాయి. దీని గురించి మిగతా విషయాలు తెలుసుకునే ముందు కంప్లీట్ దీని స్పెక్స్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. ఇక్కడ నుంచి మీరు స్పెక్స్ చెక్ చేయొచ్చు. డిస్ప్లే 6.78 ఇంచ్ 1.5K AMOLED డిస్ప్లే. స్నాప్డ్రాగన్ 8S Gen 4 ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. అండ్ సూపర్ కంప్యూటింగ్ Q1 చిప్ కూడా ఉంటుంది. బ్యాక్ సైడ్ 2 కెమెరాస్ ఉంటాయి. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తో వస్తుంది. 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. నెక్స్ట్ 8GB RAM 256GB మోడల్ ఉంది. 12GB RAM 256, 16GB RAM 512GB మొత్తం 4 మోడల్స్ అయితే ఉన్నాయి. బేస్ మోడల్ ఒకటే మీకు UFS 3.1 తో వస్తుంది. మిగతావన్నీ మీకు UFS 4.1 తో వస్తున్నాయి. అండ్ ర్యామ్ వచ్చేసరికి అన్నిట్లో LPDDR5X అల్ట్రా ర్యామ్ ఉంటుంది. 7000 mAh బ్యాటరీ, 120 వాట్ ఫ్లాష్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. ఫస్ట్ మనం దీని డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే డిజైన్ చూడడానికి అయితే నియో 10R లాగే ఉంది. అండ్ ఈ రేస్ ట్రాక్ డిజైన్ చూసాం కదా మనం నియో 10R లో సేమ్ అదే రేస్ ట్రాక్ డిజైన్ అయితే కనిపిస్తా ఉంది. ఈ కెమెరా సెటప్ వచ్చేసరికి ఐక్యూ 13 ఇన్స్పిరేషన్ తీసుకొని చేసినట్టుంది. ఐక్యూ 13 ని గుర్తు చేస్తుంది కెమెరా సెటప్ అయితే. అండ్ ఈ ఫోన్ లో ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే 7000 mAh బ్యాటరీ ఉంటుంది. దీనిలో థిక్నెస్ వచ్చేసరికి ఫోన్ ది 8.09 mm థిన్ అయితే ఉంటుంది. ఫోన్ మీరు చేతిలో పట్టుకున్నప్పుడు 5500 mAh బ్యాటరీ ఫోన్ పట్టుకున్న ఫీల్ ఉంటుంది, కానీ ఒక 7000 mAh బ్యాటరీ మీరు పట్టుకున్న ఫీల్ అయితే ఉండదు. వెయిట్ కూడా ఫోన్ ది 206 grams ఉంటుంది. ఈ ఫోన్ మీకు IP65 రేటింగ్ తో వస్తుంది. స్ప్లాష్ రెసిస్టెంట్, కంప్లీట్ వాటర్ రెసిస్టెంట్ అయితే ఉండదు. ఫ్రంట్ వచ్చేసరికి షార్ట్ సెన్సేషన్ అప్ గ్లాస్ ప్రొటెక్షన్ తో వస్తుంది. బ్యాక్ సైడ్స్ మొత్తం పాలికార్బనేట్ బాడీ. 2 కలర్స్ లో వస్తుంది. ఇది ఇన్ఫెర్నో రెడ్ కలర్ డ్యూయల్ టోన్ లో వస్తుంది. ఇది ఇంకొకటి సింగిల్ కలర్ లో వస్తుంది. టైటానియం క్రోమ్. 2 ఆప్షన్స్ ఉన్నాయి, కలర్ ఆప్షన్స్ అంతే. నెక్స్ట్ డిస్ప్లే విషయానికి వస్తే డిస్ప్లే 6.78 ఇంచ్ డిస్ప్లే, HDR10+ సపోర్ట్ ఉంది. 10-bit ప్యానల్, 144 రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. AMOLED స్క్రీన్. డిస్ప్లే చాలా బాగుంది. డిస్ప్లే మీకు పేరు పెట్టాల్సిన అవసరం లేదు. డిస్ప్లే క్వాలిటీ చాలా బాగుంది. ఈవెన్ గేమ్స్ ఆడుతున్నప్పుడు కూడా మీకు మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది డిస్ప్లే పరంగా. బ్రైట్నెస్ కూడా చాలా ఉంటుంది. హై బ్రైట్నెస్ మోడ్ లోనే బ్రైట్నెస్ మీకు 2000 nits అయితే ఉంటుంది. పీక్ బ్రైట్నెస్ వచ్చేసరికి 5500 nits వరకు ఉంది. అండ్ దీనిలో మీకు L1 సపోర్ట్, అమెజాన్ పై నెట్ఫ్లిక్స్ HD లో ప్లే అవుతున్నాయి. అండ్ HDR కంటెంట్ మీకు నెట్ఫ్లిక్స్ లో కూడా ప్లే అవుతుంది. డిస్ప్లే పరంగా అయితే అన్ని ఉన్నాయి. డాల్బీ విజన్ ఉండదు. స్పీకర్స్ విషయానికి వస్తే స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి. డాల్బీ అట్మాస్ ఉండదు. వీళ్ళు ఓన్ సూపర్ ఆడియో అని చెప్పేసి ఉంటుంది. సౌండ్ బాగానే ఉంది స్పీకర్స్ నుంచి. మీరు నార్మల్ గేమ్ ఆడుతున్నప్పుడు కూడా మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. అండ్ ఇంకొకటి దీనిలో మీకు 300% వాల్యూమ్ బూస్ట్ కూడా ఉంటుంది. వాల్యూమ్ 300% వరకు మీరు పెంచుకోవచ్చు. కాకపోతే మరీ లౌడ్ వస్తుంది, అంత క్వాలిటీ అయితే ఉండదు. 100 బెస్ట్. నెక్స్ట్ ఇంకా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడాలి. ఐక్యూ అంటే వీళ్ళు మెయిన్ ఫోకస్ చేసే పర్ఫార్మెన్స్, గేమింగ్ కోసం ఫోన్స్ ఎక్కువ తీసుకొస్తూ ఉంటారు. ఇది కూడా ఆకోకే వస్తుంది. మీకు 8S Gen 4 ప్రాసెసర్ తో వస్తుంది. ఇది ఫస్ట్ ఫోన్ ఇండియాలో 8S Gen 4 ప్రాసెసర్ తో వస్తున్న ఫోన్. దీంతో పాటు సూపర్ కంప్యూటింగ్ Q1 చిప్ కూడా దీనిలో తీసుకొచ్చారు. ఈ చిప్ మీరు ఐక్యూ నియో 9 Pro చూడొచ్చు, ఐక్యూ 12 లో చూడొచ్చు. సేమ్ చిప్ దీనిలో కూడా తీసుకొచ్చారు. సో ఇది ఒక ప్లస్ పాయింట్ దీనికి. ఇప్పుడు నియో 10R లో చూసుకుంటే మీకు సపరేట్ గా Q1 చిప్ అయితే ఉండదు. దీనిలో Q1 చిప్ ఉంటుంది. Q1 చిప్ వల్ల మీకు చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. ఇది మీకు మెయిన్ ప్రాసెసర్ తో కలిపి వర్క్ అవుతుంది. గేమ్ ఆడుతున్నప్పుడు డిస్ప్లే పర్ఫార్మెన్స్ ఎన్హాన్స్ చేయడం కానివ్వండి, గేమ్ ఫ్రేమ్ ఇంటర్పోలేషన్ ఉంటుంది, మీకు మధ్యలో ఫ్రేమ్స్ యాడ్ చేయడం, అండ్ గేమ్ ఆడుతున్నప్పుడు మీకు స్టేబుల్ ఫ్రేమ్ రేట్ మెయింటైన్ చేయడం, ఇట్లాంటి వాటికి ఇది హెల్ప్ చేస్తుంది. అండ్ ఇంకొకటి మెయిన్ ప్రాసెసర్ పని కొద్దిగా తగ్గిస్తుంది కాబట్టి ఓవరాల్ గా హీటింగ్ కూడా కొద్దిగా తక్కువ అవుతుంది. ఇప్పుడు గేమ్స్ మనకి FPS కూడా పెరిగిపోతూ ఉన్నాయి. ఇది వరకు 60 FPS అట్లా లేవు. ఇప్పుడు 120 FPS HDR అన్నీ వచ్చేస్తున్నాయి. సో హీటింగ్ కూడా కొద్దిగా మెయిన్ ప్రాబ్లమ్ అయితే అవుతుంది. ఎందుకంటే ఇట్లాంటి గేమింగ్ పర్ఫార్మెన్స్ ఫోన్స్ హీట్ అయినాయి అనుకోండి, ఫ్రేమ్ డ్రాప్స్ అవుతా ఉంటాయి, లాగ్ అయిపోతా ఉంటాయి, CPU థ్రాట్లింగ్ అయిపోతూ ఉంటుంది. దీనిలో అడ్వాంటేజ్ ఏంటంటే 2 చిప్స్ ఉంటాయి కాబట్టి ఫ్రేమ్ డ్రాప్స్ అవడం ఇట్లాంటివి అయితే ఉండవు. ఎందుకంటే మెయిన్ ప్రాసెస్ మీద ఎక్కువ ప్రెజర్ అయితే ఉండదు. సో అది ప్లస్ పాయింట్ దీనికి, ఈ 2 చిప్స్. ఇంకా ర్యామ్ అండ్ స్టోరేజ్ కూడా అడ్వాంటేజ్ దీనికి. దీనిలో మీకు LPDDR5X అల్ట్రా ర్యామ్ ఉంటుంది. 5X తో కంపేర్ చేస్తే అల్ట్రా ర్యామ్ కొద్దిగా అడ్వాన్స్ వర్షన్ అనమాట. కొంచెం మీకు పర్ఫార్మెన్స్ లో ఒక 10-15% అయితే బెటర్ ఉంటుంది 5X తో కంపేర్ చేస్తే. 5X అల్ట్రా. అండ్ స్టోరేజ్ కూడా UFS 4.1 తో వస్తుంది. ఇది ఒక ప్లస్ పాయింట్. సో నా దగ్గర టాప్ మోడల్. సో మీకు 2 ర్యామ్ అండ్ స్టోరేజ్ టాప్ ఉంటాయి. బేస్ మోడల్ తీసుకుంటే మాత్రం కొద్దిగా పర్ఫార్మెన్స్ తగ్గొచ్చు, ఎందుకంటే UFS 3.1 స్టోరేజ్ కాబట్టి. సో బెటర్ మీరు తీసుకోవాలనుకుంటే ఫోన్ 256GB మోడల్కి వెళ్ళడం బెటర్ ఆప్షన్. ఇక మన ఈ ప్రాసెసర్ ని 8S Gen 3 తో కంపేర్ చేస్తే, నియో 10R ఏదైతే ప్రాసెసర్ దాంతో కంపేర్ చేస్తే మాత్రం CPU పరంగా 31% ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. GPU పరంగా 49% ఉంటుంది. AA పరంగా 44% అయితే ఉంటుంది. దీనిలో కూలింగ్ సిస్టమ్ విషయానికి వస్తే 7000 mm² వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టమ్ అయితే ఇచ్చారు. గేమింగ్ పరంగా అన్ని ఫీచర్స్ అయితే ఉంటాయి. మీకు చాలా సార్లు చూపించాను ఐక్యూ ఫోన్స్ లో. అండ్ దీనిలో మీకు మోడ్స్ కూడా ఉంటాయి. మాన్స్టర్ మోడ్, బ్యాలెన్స్ మోడ్ ఇట్లా ఉంటాయి. మాన్స్టర్ మోడ్ పెట్టుకుంటే మీకు బెటర్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. అండ్ మిగతా ఆప్షన్స్ లైక్ 4D వైబ్రేషన్ ఉంటుంది గేమ్స్ ఆడుతున్నప్పుడు, వాయిస్ చేంజర్ ఉంటుంది, అవతల వాళ్ళకి మీ వాయిస్ మార్చి మాట్లాడవచ్చు, మోషన్ కంట్రోల్ ఉంటుంది, మోషన్ తో మీరు కంట్రోల్ చేయొచ్చు ఫోన్ ని. గేమ్ విజువల్ ఎన్హాన్స్మెంట్ ఉంటుంది. గేమ్ విజువల్ ఎన్హాన్స్మెంట్ లో మీరు ఎనబుల్ చేస్తారనుకోండి, డిస్ప్లే
మీకు ఎన్హాన్స్ అవుతుంది. ఇవన్నీ ఇంత ముందు నుంచే ఉన్నాయి. ఒక కొత్త ఫీచర్ యాడ్ చేశారు, కంట్రోల్ సెట్టింగ్స్ అని చెప్పేసి. కంట్రోల్ సెట్టింగ్స్ సూపర్ టచ్ అని ఉంది, సూపర్ జైరో అని చెప్పేసి ఉంది. ఇక్కడ మీరు జైరోస్కోప్ టచ్ సెన్సిటివిటీని అడ్జస్ట్ చేసుకోవచ్చు. నాకు తెలిసి వీటిని గెలకపోవడం మంచిది, డిఫాల్ట్ వదిలేయండి, మీకు గేమింగ్ ఎక్స్పీరియన్స్ బెటర్ ఉంటుంది నార్మల్గా ఆడుతున్నప్పుడే. జైరో కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఓవరాల్ గేమింగ్ పరంగా అయితే మాత్రం ఇది మీరు డిసప్పాయింట్ చేయదు, గేమింగ్ పరంగా చాలా బాగుంది ఫోన్. నెక్స్ట్ ఇంకా బ్యాటరీ విషయానికి వస్తే మీకు 7000 mAh బ్యాటరీతో వస్తుంది, ఒక ప్లస్ పాయింట్ దీనికి. 7000 mAh బ్యాటరీ ఉన్నా కానీ 8.09 mm తిన్నే ఉంటుంది ఫోన్. అండ్ ఛార్జింగ్ కూడా 120 వాట్ ఫ్లాష్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. జస్ట్ 20 minutes లో 19 నిమిషాలకి మీరు 50% ఛార్జ్ చేయొచ్చు మొబైల్ ని. 36 minutes 36 నిమిషాలకి ఫుల్ ఛార్జ్ అయిపోయింది ఫోన్. అంతేకాదు ఈ ఫోన్ మీకు 7000 mAh బ్యాటరీ ఉంది కాబట్టి మీరు రివర్స్ ఛార్జింగ్ కూడా చేయొచ్చు, పవర్ బ్యాంక్ లా దీన్ని యూజ్ చేయొచ్చు. దీన్ని యూజ్ చేసి మీరు వేరే ఏదైనా గ్యాడ్జెట్స్ మీరు ఛార్జింగ్ పెట్టాలనుకుంటే పెట్టొచ్చు. 10 watt వరకు ఇది రివర్స్ అవుట్పుట్ అయితే ఇస్తుంది. బ్యాటరీ లైఫ్ 7000 mAh కాబట్టి మీరు ఎంత హెవీ యూస్ చేసినా కానీ ఫుల్ డే అయితే ఈజీగా అయితే వస్తుంది. కెమెరా విషయానికి వస్తే బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, సోనీ IMX882 సెన్సర్ OIS తో వస్తుంది. 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా ఉంది. బ్యాక్ సైడ్ 2 కెమెరాస్ ఉన్నాయి. ఫ్రంట్ ఒకసారి 32 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఇచ్చారు. సేమ్ సెటప్ నియో 10R లో చూడొచ్చు, సేమ్ పర్ఫార్మెన్స్, మీరు ఫోటోస్ కూడా చూడొచ్చు, బాగానే వస్తాయి. మీకు మెయిన్ కెమెరా అండ్ ఫ్రంట్ కెమెరా రెండు కెమెరాస్ అయితే మీకు బాగా పర్ఫార్మెన్స్ అయితే చేస్తాయి. ఈవెన్ 2x పోర్ట్రేట్ షాట్స్ కూడా ఉంటాయి దీనిలో. డెడికేట్ మీకు టెలిఫోటో లెన్స్ అయితే ఉండవు, మీకు ఇన్ సెన్సార్ జూమే మెయిన్ కెమెరా యూస్ చేసి తీస్తుంది. సో ఇవి కూడా మీరు తీసుకోవచ్చు. కాకపోతే మీరు టెలిఫోటో లెన్స్ రేంజ్ లో ఎక్స్పెక్ట్ చేయొద్దు, మీరు నార్మల్గా తీసుకోవచ్చు టెలిఫోటో షాట్స్ అయితే, పోర్ట్రేట్ షాట్స్. అండ్ దీనిలో మీకు ఫ్రంట్ కూడా 4K వీడియో రికార్డింగ్ ఆప్షన్ ఉంటుంది, బ్యాక్ కూడా 4K వీడియో ఉంటుంది. 4K 60 లో మీరు ఫ్రంట్ బ్యాక్ వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. స్లో మోషన్ వచ్చేసరికి 1080p 240 FPS స్లో మోషన్ వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. మిగతా ఆప్షన్స్ ఐక్యూ ఫోన్ లో దీనిలో కూడా ఉన్నాయి. ఫిష్ ఐ ఉంది, ఫిష్ ఐ ఫోటోస్ తీసుకోవచ్చు. సూపర్ మూన్ ఉంటుంది. కెమెరా పరంగా అయితే మాత్రం 2 కెమెరా మీరు యూస్ చేసుకోవచ్చు. ఇంకోటి వైడ్ యాంగిల్ కెమెరా, మీరు నార్మల్ డే లైట్ లో ఫోటోలు తీస్తే కొద్దిగా కొత్త, కానీ లో లైట్ లో కొద్దిగా కష్టం. 2 కెమెరాస్ అయితే మాత్రం యూస్ చేసుకోవచ్చు మెయిన్ కెమెరాస్. ఏ ఫీచర్స్ విషయానికి వస్తే దీనిలో మీకు లైవ్ కట్అవుట్ ఉంటుంది, ఫోటోని మీరు కట్ చేయొచ్చు. ఎరేజ్ ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ లో అన్వాంటెడ్ ఉంటే ఫోటోలో మీరు ఎరేజ్ చేయొచ్చు. సర్కిల్ టు సెర్చ్ దీనిలో కూడా ఉంటుంది. మీకు కాల్ ట్రాన్స్లేషన్ ఉంటుంది, కాల్ ని ట్రాన్స్లేట్ చేస్తుంది ఒక భాష నుంచి ఇంకో భాషకి. ఫైనల్ గా జెమినై కూడా దీనిలో ఉంది. అండ్ ఇప్పుడు రీసెంట్ గా జెమినైలో వచ్చిన ఫీచర్స్ ఉన్నాయి కదా, స్క్రీన్ షేరింగ్ కానివ్వండి, కెమెరా యూస్ చేసి మనం ఏదైనా అడగవచ్చు, సమాధానాలు చెప్తారు కదా, అవన్నీ దీనిలో అయితే ఉన్నాయి. ఇది నాకు బాగా అనిపించింది ఈ ఫీచర్, జెమినైలో కొత్తగా యాడ్ చేసిన దానిలో. ఒకసారి చూద్దాం ఇదేమిటి. అది పోన్స్ డ్రీమ్ ఫ్లవర్స్ టాల్క్ లా ఉంది. దాని గురించి మీరు ఏమి తెలుసుకోవాలనుకుంటున్నారు? ఇది దేనికి ఉపయోగపడుతుంది? ఇది చర్మాన్ని తాజాగా సువాసనతో ఉంచడానికి సహాయపడుతుంది. ఇది చాలా బాగా అనిపించింది నాకు జెమినైలో రీసెంట్ గా వచ్చిన అప్డేట్ లో. ఇంకా సాఫ్ట్వేర్ విషయానికి వస్తే FunTouchOS 15 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది అండ్ Android 15 మీద రన్ అవుతుంది. 3+4 అప్డేట్స్ అయితే వస్తాయి. 3 సంవత్సరాల Android అప్డేట్స్, 4 years సెక్యూరిటీ అప్డేట్స్ అయితే వస్తాయి ఈ ఫోన్ కి. దీనిలో మీకు చాలా ప్రీ ఇన్స్టాల్ యాప్స్ అయితే ఉంటాయి, మీరు వాటిని అన్ఇన్స్టాల్ చేసుకోవడం బెటర్ ఎక్స్పీరియన్స్ కోసం. అండ్ ఇంకొకటి అన్ని ఫీచర్స్ ఉంటాయి, లైక్ యాప్ లాక్ చేసుకోవచ్చు, డ్యూయల్ యాప్స్ యూస్ చేసుకోవచ్చు. కస్టమ్ UI కాబట్టి ఫీచర్స్ పరంగా ఎటువంటి ప్రాబ్లం లేదు. అండ్ డైలర్ కూడా వివో డైలర్ తో వస్తుంది, అవతల వరకు మీరు కాల్ రికార్డ్ చేస్తే వినిపించదు. FunTouchOS 15 లో ఎలాంటి ఫీచర్స్ ఉన్నాయో మీరు తెలుసుకోవాలనుకుంటే ఆల్రెడీ మన ఛానల్ ఒక వీడియో అయితే ఉంది, దాని నుంచి మీరు ఇంకా ఎక్కువ వివరాలు తెలుసుకోవచ్చు. దీనిలో మీకు అడిషనల్ ఫీచర్స్ విషయానికి వస్తే Wi-Fi 7 సపోర్ట్ తో వస్తుంది, Bluetooth 5.4 ఉంది, NFC ఉంది, 16 5G బ్యాండ్స్ కి సపోర్ట్ చేస్తుంది, డ్యూయల్ నానో సిమ్ సపోర్ట్ తో వస్తుంది, మైక్రో SD కార్డ్ సపోర్ట్ అయితే ఉండదు. అండ్ USB 2 సపోర్ట్ తో వస్తుంది, Elgato సపోర్ట్ చేయదు. అండ్ దీనిలో మీకు చుట్టూ 24 యాంటీనా బ్యాండ్స్ అయితే ఉంటాయి. సిగ్నల్ రిసెప్షన్ అయితే బాగుంటుంది, ఈవెన్ గేమ్స్ ఆడుతున్నప్పుడు కానీ, నార్మల్ ఫోన్ యూస్ చేసినప్పుడు కానీ సిగ్నల్ రిసెప్షన్ చాలా బాగుంటుంది. సర్వీస్ విషయానికి వస్తే వివో సర్వీస్ సెంటర్స్ లో మీరు ఐక్యూ ఫోన్ సర్వీస్ అయితే చేసుకోవచ్చు. 650+ సర్వీస్ సెంటర్స్ అయితే ఆల్ ఓవర్ ఇండియా అయితే ఉన్నాయి. అండ్ చాలా మంది నియో 9 Pro దీన్ని కంపేర్ చేస్తూ ఉంటారు. నియో 9 Pro దీన్ని మనం కంపేర్ చేయలేం, ఇది బెటర్ ఫోన్ దాంతో కంపేర్ చేస్తే. దీంట్లో మీకు 1.5K డిస్ప్లేనే ఉంటుంది, కాకపోతే దీనిలో మీకు బ్యాటరీ 7000 mAh బ్యాటరీ ఉంటుంది, దానిలో 5160 mAh బ్యాటరీ ఉంటుంది. అండ్ దీనిలో మీకు పర్ఫార్మెన్స్ కూడా బెటర్ ఉంటుంది. ఇది 8S Gen 4 ప్రాసెసర్ తో వస్తుంది, 8 Gen 2 తో కంపేర్ చేసిన బెటర్ ఆప్షన్ ఇది. అండ్ Q1 చిప్ దానిలో ఉంది, దీనిలో ఉంది. కెమెరా డిపార్ట్మెంట్ పరంగా కూడా ఫ్రంట్ 16 ఉంటుంది, దానిలో దీనికి 32 మెగాపిక్సెల్ ఉంటుంది. ఓవరాల్ చూసుకున్నా కానీ ఇది మీకు బెటర్ ఆప్షన్ అయితే దాంతో కంపేర్ చేస్తే. ఈ ఫోన్ ప్రైజెస్ విషయానికి వస్తే బేస్ మోడల్ 8GB RAM 128GB విత్ ఆఫర్స్ 29,999 రూపాయలకు వస్తుంది. 8GB RAM 256GB మోడల్ వచ్చేసరికి 31,999 రూపాయలు. 12GB RAM 256GB మోడల్ వచ్చేసరికి 33,990 రూపాయలు. టాప్ మోడల్ 16GB RAM 512GB తో వస్తుంది, దీని కాస్ట్ వచ్చేసరికి 38,999 రూపాయలు. బ్యాంక్ ఆఫర్ వచ్చేసరికి 2,000 రూపాయలకు బ్యాంక్ ఆఫర్ అయితే ఇస్తున్నారు. ఒకవేళ బ్యాంక్ ఆఫర్ వద్దనుకుంటే మీ దగ్గర ఐక్యూ కానీ వివో ఫోన్స్ కానీ ఉంటే ఎక్స్ట్రాగా మీకు 4,000 రూపీస్ వరకు ఎక్స్చేంజ్ బోనస్ అయితే వస్తుంది. వాటిని ఎక్స్చేంజ్ చేస్తే ఒకవేళ మీ దగ్గర వివో ఐక్యూ ఫోన్స్ లేకపోతే 2,000 రూపాయల వరకు ఎక్స్చేంజ్ బోనస్ అయితే వస్తుంది. అప్ టు 6 months వరకు నో కాస్ట్ EMI కూడా ఉంది. ప్రీ బుకింగ్ వచ్చేసరికి మే 26వ తారీఖు స్టార్ట్ అవుతుంది, మధ్యాహ్నం 1 గంటకి Amazon.in iQOO.com లో. ప్రీ ఆర్డర్ చేసిన వాళ్ళకి iQOO TWS 1E ఫ్రీగా అయితే ఇస్తున్నారు. ఇది ఓవరాల్ గా అయితే మాత్రం iQOO Neo 10 అన్బాక్సింగ్ అండ్ ఫస్ట్ ఇంప్రెషన్ అయితే. ఇది 30,000 రూపాయల లోపు ఒక పర్ఫార్మెన్స్ ఫోన్ అయితే. ఒక మీరు గేమింగ్ ఎక్కువ హైయెస్ట్ ప్రయారిటీ, గేమింగ్ కోసం ఫోన్ తీసుకోవాలి, పెద్ద బ్యాటరీ కావాలి, ఫాస్ట్ ఛార్జింగ్ కావాలి,
మంచి డిస్ప్లే కావాలి, ఇట్లాంటి మీ హైయెస్ట్ ప్రయారిటీ అనుకుంటే అప్పుడు మీరు ఈ ఫోన్ చెక్ చేయొచ్చు. ఈవెన్ కెమెరాస్ కూడా డీసెంట్ ఉంటాయి, బ్యాక్ అండ్ ఫ్రంట్ కెమెరాస్ మీకు డీసెంట్ పర్ఫార్మెన్స్ అయితే చేస్తాయి. మీకు ఎలా అనిపించింది ఐక్యూ నియో 10? మీ అభిప్రాయాలు కింద కామెంట్ సెక్షన్ చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోగలం. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.